ఇంకా అది సిచ్యువేషన్ కష్టం అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది అక్కడ అనేది. ఆ రోజు కూడా మనం అదే మాట చెప్పామండి, ఈ రోజు కూడా అదే మాట చెప్పాము. ఎందుకంటే బాబు గారు స్వచ్ఛందంగా పాలు లాగా ఎంత క్లియర్గా బయటకు వచ్చారో, బాబు గారికి ఇది మనం ఇచ్చే కానుకలాగా. ఎందుకంటే బాబు గారు ఇంకా తన సేవలు మనం తీసుకునే అదృష్టం మనకుంది కాబట్టి అంత బాబు గారికి ప్రజలు అంత ప్రిఫరెన్స్ ఇచ్చి బాబు గారిని అంత భారీ మెజార్టీతో గెలిపించారండి. ఇదంతా ఒక బాబు గారి విజయం అండి. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్ అయిన విధానము ఏ ఎమ్మెల్యే ఫోటోతోని ఎవరు ఓటేయలేదండి. ఓన్లీ బాబు గారి బొమ్మతోని బాబు గారిని గెలిపించండి అని అన్నారు, కానీ ఏ ఎమ్మెల్యేని కూడా గెలిపించండి అని అనలేదండి. ఆ 175 కాన్స్టిట్యున్సీల ప్రచారం జరిగిన విధానము ఓన్లీ బాబు గారి బొమ్మే, బాబు గారినే గెలిపియండి, బాబు గారే మీకు ఈ తెలుగు ప్రజలకి వాట్ ఎవర్ అనేది ఆలోచనతోని ఆ విధంగా ఎలక్షన్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఒకసారి మనం జనసేన సీనియర్ నాయకులు గాది వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. మీరు రెండో అతిపెద్ద పార్టీ, మీరు ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్ష హోదా మీకే దక్కుతుంది. ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? ఆ కిక్కే వేరప్ప అన్నట్టుందా? అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షం హోదా వచ్చింది. ప్రతిపక్షం హోదా వచ్చిందంటారా? ఏముందిగా మా నాయకుడి మీద నమ్మకంతో ఏదైతే ఓటు చీలనివ్వకూడదు అని ఒక స్లోగన్ తీసుకునే విధంగా ఈ ఎలక్షన్ కి వచ్చామో, ఆయన మాట నమ్మినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఒక పక్కన సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికి కూడా వాళ్ళకిలాగా ఒక్క ఛాన్స్ మేమేదో సిగ్నల్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఒక్క ఛాన్స్ అన్నది ఆయన ఒక్క ఛాన్స్ దేనికోసం దోసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని. అదే కౌంటింగ్ 2 రోజుల క్రితం కూడా చూసాం కదా, సిఎస్ జవహర్ రెడ్డి గారు పోయి వైజాగ్ లో ఏ రకంగా చేశాడో అక్కడ అన్నటువంటి మా కార్పొరేటర్ గారు మొత్తం ఆధారం చూపించాం. అవును, అంటే ఆయనకు ఒక్క ఛాన్స్ అన్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోసుకోవడానికి. అవును, కానీ ఇక్కడ మా నాయకుడు ఇవాళ పార్టీ ఒక పక్కన పార్టీని పెంచుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా లేదు మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, రాష్ట్రాన్ని బాగు చేయడానికి అనే ఆలోచనతోనే ఒత్తు పెట్టుకుని ఓటు చీలను అనే ఒక నినాదంతో ఇవాళ వచ్చినందుకు, ఆయన నమ్మినందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ కూటానికి నిజంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా బాధ్యత మేము తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించుకోవాలి. నేను అది పదే చెప్తా, పునర్నిర్మించాలి. ఎందుకంటే ఉన్నటువంటి రాజ్యాన్ని నాశనం చేశారండి. అవును, 2 రోజుల క్రితం కూడా అక్కడ ఉన్నటువంటి సామాన్ని ఇంకా తీసుకెళ్తున్నారు. అంటే మ్యూట్ అని చెప్పండి. ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకెళ్లే పరిస్థితిలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి